ఫైనల్ ఆ అభ్యర్థుల మీదే వెళ్తారు. నేను చెప్తున్నాను ఇక ఈ 16 మందిలో ఒకటి ఏమైనా అద్భుతాలు లేకపోతే ఇక సూపర్ పవర్స్ వాడి ఏమైనా మార్పు జరగచ్చు, కానీ మిగతా అన్ని ఆల్మోస్ట్ ఫైనల్ వాళ్ళు ప్రచారంలో దిగేసి ముందుకు వెళ్తున్నారండి సాయి గారు. రైట్. ఒకటి ఏంటంటే ఈ డిలే మా ఎలక్షన్ లాస్ట్ ఫేజ్ లో వచ్చింది కాబట్టి ఇంకా ఏదో ముందుకి వెనక్కి ఆప్షన్స్ ఉన్నాయన్నట్టుగా వర్కౌట్ అవుతుంది. అసలు ఎలక్షన్ కనుక ముందుకు వచ్చేస్తే ఈ పార్టీకి నామినేషన్ పడిపోతే అసలు ఏ అసలు ఈ చర్చ కూడా ఉండదు. అవును. ఉండదు. కానీ సంక్షేమ నామినేషన్ పథకాలు వీటి గురించి చర్చ ఉండేది. అంతే, నామినేషన్ పడిన మరుక్షణం మాత్రం ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. టైం ఉంటే ఏది ఇప్పుడు సినిమా ఏంటంటే అండి, మనం 1 గంటకి షో అయితే 11ంటికే టికెట్లు తీసేసుకుంటే ఆ టైంకి ఎలాగెలా ఆ టైం పాస్ అన్నట్టుగా మధ్యలో 2 hours గ్యాప్ ఎలాగ ఉంటుందో ఈ 10 days గ్యాప్ అలాగే ఏదో చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ రైట్. ముగ్గురు మాత్రం బాగానే జెల్ అవుతున్నారు. ఒకరికొకరు కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి 3 పార్టీలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, సమన్వయ కమిటీలు వేస్తున్నారు. ఈ టైం కూడా మాకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా సమన్వయ కమిటీ చేసేసి ఇంకా కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి. రైట్. ఫైనల్ గా సాంబశివరావు గారు, ఇప్పుడు మేము పేమెంట్ ఇచ్చింది ఈ రోజుకి ఇస్తామండి. పేమెంట్ 2024 2022 23 బిల్లులు కూడా ఇచ్చాం, అట్ట ఇస్తారు, లేకపోతే కోర్టుకు వెళ్తారు. అది మరి రామ్ కుమార్ గారు మరి జాతీయ పార్టీ అవుతున్నారు కదా, అది వాళ్ళు మేనమామకి ఇచ్చారు, కాంట్రాక్టర్స్ ఎవరికి ఇచ్చారు. మన ఇక్కడ విలేజ్ లెవెల్లో ఏ గడితే డబ్బులు ఇవ్వాలి, 70 లక్షల రూపాయలు. ఏమంటే స్టాంప్ డ్యూటీ పంచాయతీకి ఇవ్వాల్సి 900 కోట్లు కూడా ఇవ్వలేదు, విలేజ్ లెవెల్ కట్టినారు. ఇంకా డిబేట్ సరిపోదు టైం, కానీ చెప్పాలి ఇంకా సాంబశివరావు గారు, ఇప్పుడు అందులో నుంచి చర్చ మళ్ళీ వైపుకి పక్కకి వెళ్ళక్కర్లేదు. ఒక్క పాయింట్ సూటిగా చెప్పండి. ముగ్గురు కలిస్తే 2014లో పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా ముందు ఇట్లాంటి సంక్లిష్టతలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ సీట్లు అడగడం, 25 అడగడం, చివరికి 15 ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకున్నారు. జనసేన అయితే అప్పుడు పోటీ చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా బై బై జగన్ అన్నటువంటి నినాదాన్ని ప్రధానంగా తీసుకుని నడుస్తున్నప్పుడు మీ దగ్గర శక్తి సరిపోతుందని భావిస్తున్నారా? 2014లో మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తూ ఇప్పుడు అంతకంటే జైల్లో ఉన్నాడు, మళ్ళీ జైలుకు పోతాడు, అన్ని 4 పత్రికలు గోల్ చేయటం. అంతేం లేదులేండి, ఆ విధమైంది వేరు, ఇది వేరు. రైట్. మీ గురించే మాట్లాడలేదండి నేను, మీ గురించే మాట్లాడేది ఉంది. నేను మోడీ గారు వస్తే ఈ దేశం మొత్తం గుజరాత్ లాగా చేస్తాడంటే మోడీ గాలి బాగా ఉంది. అర్బన్ లో మేము 1 సీటు కూడా గెలవాల, 24 సీట్లు ఉంటాయి. మోడీ గాలి అంత తీవ్రంగా ఉంది. మీ జగన్ గాలి ఇవాళ